In all the situations you have to thank God. ప్రతి విషయంలో మనం దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. Look, if we are in a sad position, ఒకవేళ మనము బాధలో ఉన్నాం అనుకోండి, if we are in a pain or depression, ఒకవేళ మనము ఒక నొప్పితో లేకుంటే మన మానసిక ఒత్తిడితో ఉన్నాం అనుకోండి, we can never truly see the full picture. నిజంగా ఒక బాధలో ఉన్నప్పుడు ఆ బాధ మనకు ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాదు. Do you know why you got the pain? Anybody? ఎవరికన్నా తెలుసా మనకు కొన్నిసార్లు బాధలు ఎందుకు వస్తాయో? We can never understand the exact picture, right? నిజంగా మనకు అది పూర్తిగా ఏంటి అనేది మనకు అర్థం కాదు కదా, ఎందుకు బాధలు వస్తాయి. But you know God is working for you. కానీ దేవుడు ఆ సమయంలో నీ కోసం పని చేస్తున్నాడు. Do you think that God is sitting simply and he is sitting silently listening to our prayers? మన ప్రార్థన వినుకుంటూ ఆయన నిశ్శబ్దంగా కూర్చున్నాడు అనుకుంటున్నారా? No, he is listening and he is working. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అతడు విన్నాడు, నీ ప్రార్థన ప్రకారంగా ఆయన పనిచేయడం ప్రారంభించాడు. You have to remember that every bad experiences in your life gives a good outcomes. ఏదైనా సరే మనకు ఒక సమస్య ఒక బాధ వచ్చినప్పుడు దానిలో నుంచి దేవుడు ఒక మంచి అనేది తప్పకుండా ఇస్తాడు. Sometimes you don't understand when you are in trouble. కొన్నిసార్లు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు అది నీకు అర్థం కాదు. But when you come out of it, when you look into the past, you will understand that's the reason God gave me that pain. అయితే ఆ బాధల నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు వెనుకకు తిరిగి ఆలోచించినట్లయితే ఓ దేవుడు ఆ బాధ ఎందుకు ఇచ్చాడంటే ఈ మంచి చేయడానికి ఇచ్చాడు అనేటటువంటిది నీకు అర్థమవుతుంది. So another thing is, in any situations, if your faith is higher, the unexpected blessings will also be higher. నీకున్నటువంటి కష్టాలు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో, ఎప్పుడైతే నీకు విశ్వాసం ఎక్కువగా ఉంటుందో నీకు దీవెనలు కూడా అంత ఎక్కువగా వస్తాయి. The more purer is your faith, the more purer will be the blessings. నీకు ఎంత పవిత్రంగా, ఎంత మంచిగా, ఎంత పవిత్రంగా నీ విశ్వాసం ఉంటే అంత పవిత్రమైన ప్రతి మంచి ఇవి మనకు ఇవ్వబడుతుంది దేవుడి చేత. And no matter how bad is your experience, there is a good from it. ఎంత చెడ్డ పరిస్థితి అయినా సరే దానిలో నుంచి దేవుడు ఒక మంచి ఇస్తాడు. Romans chapter 8 verse 28. ఆ రోమిలకు రాసిన పత్రిక 8:28 అండి. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదురు. For a good thing, everything is going on according to God's will. అది దేవుడి యొక్క చిత్తానుసారంగానే మనకు మంచి జరుగుతుంది. For the sufferings we suffer, in the present time, there is a good outcome in the future. అయితే ఈ రోజు నువ్వు దేనికోసం అయితే బాధపడుతున్నావో దాని వల్ల ఒక మంచి ఫలితం భవిష్యత్తులో రాబోతుంది. And you have to realize that. నువ్వు దాన్ని ఆలోచించాలి ఎప్పుడైనా సరే. You have to get ready for that unexpected blessing from God. ఏదో ఒక రోజు ఊహించని దీవెన నీకు రాబోతుందని చెప్పేసి నువ్వు దేవుడి కోసం ఎదురు చూడాలి. And I have taught you 3 things now. నేను 3 విషయాలు చెప్పాను ఇప్పటివరకు. First thing is practice regularly to thank God. మొట్టమొదటిది ఏం చెప్పానంటే ప్రతిరోజు దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం అనేది ఒక అలవాటుగా మనం మార్చుకోవాలి. It must become your hobby. నీ యొక్క జీవితంలో అది ఒక అలవాటుగా మారాలి. Just like you brush and eat every day. ప్రతిరోజు నువ్వు పళ్ళు తోముకొని అన్నం తినేది ఒక అలవాటుగా మారింది చూడు, దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం కూడా ఒక అలవాటుగా మారాలి. And second thing is, no matter how bad is your situation, express gratitude in all the situations. అది ఎంత చెడ్డ పరిస్థితి అయినా సరే ఆ సమయంలో కూడా నువ్వు దేవుడికి వందనాలని చెప్పాలి. దేవుడా ఈ పరిస్థితి నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్పాలి. In all the situations, not only when you are happy but also when you are sad, you have to thank him for that. కేవలం సంతోషకరమైన పరిస్థితుల్లో మాత్రమే కాదు, సంతోషకరము కాని పరిస్థితుల్లో కూడా, సమస్యల్లో కూడా, బాధల్లో కూడా నువ్వు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. Because all the good things come from heaven. ఎందుకంటే ప్రతి ఒక్క మంచిది దేవుని నుంచి వస్తుంది. And the third thing is, మూడోది ఏంటంటే in all the situations, in your problems, you may not understand where it is gonna result. ఈ రోజు ప్రారంభమైన ఒక సమస్య అది ఎక్కడ ముగుస్తుంది, దానివల్ల నీకు ఏ మంచి జరగబోతుంది అనేది నీకు అర్థం కాదు. So there is a good outcome for your bad experiences today. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య ద్వారా దేవుడు ఒక మంచిని అనేది నీకు చేయబోతున్నాడు In future. భవిష్యత్తులో.